టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 minutes. నమస్తే. నమస్తే. సాబ్ గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, వాళ్ళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ అ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. వెళ్ళొస్తాను శాంతి. సార్ పిఎం మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగనే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55కి ఫ్లైట్ ఉంది. అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్కి వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సుందరం, మేడం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో. किस देना नहीं स्टॉप स्टॉप పట్ట పగలు నడి రోడ్డు మీద కారులో ఒక అమ్మాయిని ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సులో రేప్ చేశారు, ట్రైన్ లో రేప్ చేశారు, ఎగిరే ఫ్లైట్ లో రేప్ చేశారు. ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు. ఏరా, ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్లో అండర్వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేసే మూట ఎలా వస్తుంది రా? పత్నియా? ఎరా, ఒక పత్ని అని తెలిసిన తర్వాత కూడా ఇన్నిసార్లు ముద్దులేవడానికి ట్రై చేస్తున్నావా? भैया वो मेरा पति है. వీడు రమాపతి అయితే ఏంటి, అంబికాపతి అయితే ఏంటి, చివరికి జగపతి బాబు అయినా సరే వీడు వదిలిపెట్టినా. ఎందుకయ్యా అతన్ని పట్టుకుని అంతలా కొడుతున్నావు? సార్, ఈ బొండంగాడు ఈ అమ్మాయిని కార్లో రేప్ చేయాలని చూశాడు సార్. చూసారా సార్, పత్నిని రేప్ చేసే వెధవ సార్. ఫూల్, హిందీలో పత్ని అంటే భార్య అని అర్థం రా. భార్య? అవునరా, హిందీ చదివింది ఎదవ. ఇదేంట్రా సైరన్? నేను మంత్రి గారు బామర్దిని. ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా, బామ్మర్దికి ఎందుకురా సైరన్? నీకు మాత్రం ఎందుకు సైరన్? నేను పోలీసుని రా గాడిద. వెళ్తున్నాను అందుకే. నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి కదా, ఈ సైరన్ తో పో, నేను నిన్ను ఫాలో అవుతాను. శక్తి మాల్లో వచ్చాను, ఇప్పుడు సైరన్ మాల్లో పంపిస్తున్నాడే. రామ్, మ్యామ్, అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కి వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. Sorry. It's okay. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావు? అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా, ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో, నువ్వు లోపలికెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరబోద్దని ప్రచారం చేస్తారు. నేను అలాంటి వాటిని మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి,
మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాక్ కార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి, ఓకేనా? హలో డామ్ ఇట్. దియా దియా నువ్వే వచ్చేసావా? రే బుర్ర తక్కువ మావయ్య, ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఏదో తప్పు సరిదిద్దపోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా, హిందీ మాట్లాడ రాదా నీకు? అయ్యో హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం. బుద్ధిమాలినోళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు, హిందీలోనే ఏడవమనేట్టున్నారు. పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. చూడుదియ్యా, నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా? నేనే పట్టించుకోలేదు. పర్లేదులే, చిన్న వయసు నుంచి కలిసి పెరిగాం. మావయ్యగా నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి నీకు మేనేజరు, పిఏ, డ్రైవర్, సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయే. చించావులే. క్యా వీడికి కియా తప్ప ఇంకేమీ తెలిసినట్లేదే. క్యా కియా పాపా. క్యా హాయ్ దియా. ఎవరా మీరంతా? छोड़ दो मुझे. कौन है तुम? छोड़ दो. రుకో. చెప్పరా, మంత్రి కూతురుని నోయిడా గర్వా సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావరా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నువ్వు ఫాలో చేయి, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? అది ఇప్పుడు పిచ్చివాగుడే అనుకో, నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా. ఓ కుదుపునర్ పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం. దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష నా కూతురిని కిడ్నాప్ చేశాడు కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడులో గర్వా సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడేది మాట్లాడండి సార్, నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లోపలికి వెళ్ళు, పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య ఎక్కడున్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు. అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిప్కా 23rd సెక్టర్ రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి. దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బు ఇప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాని చూద్దాం. छोड़ दो मुझे. రవి, ఆన్ ద వే, కమింగ్. ఓకే రామ్. ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే, పోలీసులతో వచ్చేయండి. तुम लोग कौन हो? क्यों मुझे पकड़ लिया है? तुम जानते हो मैं कौन हूँ? मेरा बाप कौन है? तेरी इतनी हिम्मत? क्या हुआ तेरे बाप पुलिस रहा? तो डरता हूँ मैं? बुलाओ अपने बाप को और चिल्लाना मत. I think I fall in love with you. ఈ ఊరికి వెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు రావాడు? రే 1/2 ఓకే, 2/6 ఓవర్ అన్యాయం. కొట్టోడు చూస్తే కొట్టి చంపేస్తాడు. दिया, लंदन में क्या पढ़ा?
मैं लिवरपूल यूनिवर्सिटी से ह्यूमन साइकोलॉजी कोर्स किया। वो 1 साल का कोर्स था। और दिल्ली का क्या हाल है? पिछले साल का कोई खबर? 165 rapes and 365 sexual harassments. All these people are psychologically affected bloody savages. Hey, Ram, how are you doing? Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Please, you need to help me on this. Don't do that. Don't do Please that. help me get an appointment. చెయ్యి మీద వేయకు. Hey, ఇందులో తప్పే ఉంది. What happened? మీ మీద ఎవరైనా చెయ్యేస్తే అరిచి గోల పెడతారుగా, మగవాళ్ళంటే లోకువా? Come on. కొట్టరంటే రామ్ ఏమైందిరా నేను బెదర్తాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు రామ్ ఉండ్రా కూల్రా హలో హలో ఆగండి. ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తి వెళ్ళిపోతున్నారు? కొట్టేస్తారా? మీకేంటి ప్రాబ్లం? వెళ్ళండి. లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏంటా లుక్? మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా? ఏది నన్ను కొట్టండి చూద్దాం. ప్లీజ్. ఏంటి మీద చేయేస్తేనే కొడతారా? సే థ్యాంక్స్. ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ మేనర్స్. సే థ్యాంక్స్. థ్యాంక్స్. దట్స్ బెటర్. ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎలాగమ్మ కొట్టాడు వాడు? ఎలా కొట్టాడు? నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను. టెల్ టెల్. అమ్మో, ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్కి కొట్టాడా? లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నువ్వేగా అడిగావు. పర్వాలేదు, యూ మై అక్క బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. ఏ లూజు, ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30కి రావాల్సిన 8:30కే వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీటి టైం బాగోలేదు. వదిలిపెట్టను. రేయ్, ఎరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనపట్లేదు. అబ్బో జోకా? మరి నేనెవరిని? రేయ్, నా ఆర్మ్స్ చూసావా? రేయ్, నా బాడీ చూసావా? నేను రాజుగారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. క్యా? మామయ్య మర్గయ్యా. క్యా 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 ముందు లేపవయ్యా.